హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్‌పీఆర్‌సీ కోసం ఆర్థిక మంత్రిని కలిసిన ఏపీ ఎన్‌జీఓ నేతలు త్వరలో శుభవార్త ప్రకటన విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆశలు, బకాయిల చెల్లింపు, పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వంతో సంఘాల చర్చలు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై గంపెడాసులు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిల చెల్లింపులు మరియు నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్‌జీఓ, ఐకాసా, అమరావతి వంటి ప్రధాన సంఘాలు ఆర్థిక శాఖ మంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులను కలిసి తమ విజ్ఞప్తులను సమర్పించాయి. ఆర్థిక శాఖ మంత్రితో ఏపీ ఎన్‌జీఓ నేత భేటీ, చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు ఇవే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలపై చర్చించి ఈ సమావేశంలో ప్రధానంగా క్రింది అంశాలు ప్రస్తావనకైతే వచ్చాయి. ఆర్థిక బకాయిల తక్షణ చెల్లింపు, జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్ల విత్డ్రాయల్. ఉద్యోగులు తమ సొంత పొదుపు ఖాతాల నుండి అత్యవసరాల కోసం తీసుకునే ఈ మొత్తాలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. సరెండర్ లీవ్స్ మరియు ఎర్న్డ్ లీవ్స్ బకాయిలు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఈ బకాయిలను తక్షణమే చెల్లించి ఉద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 12వ వేతన సవరణ సంఘం, 12వ పీఆర్సీ ఏర్పాటు. 2023 జూలై నుండే కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్న ఏమాత్రం ఆలస్యం చేయకుండా 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగుల మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని గట్టిగా కోరారు. ఇతర సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత మరియు నగదురహిత వైద్య సేవలు ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఐకాసా అమరావతి ఆవేదన మరియు విజ్ఞప్తులు. మరోవైపు ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఫల్యాలు, వైకాపా హయాంలో సకాలంలో జీతాలు, పెన్షన్లు కూడా అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక వేదనకు గురయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపైనే ఆశలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో జీతాలు చెల్లిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలు గడిచిన ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. తక్షణ డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి కనీసం 30% మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించాలని, ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇక ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కీలక పదజాలం, పీఆర్సీ, ఐఆర్ మరియు ఇతర అంశాలు. ఉద్యోగుల సంఘాల డిమాండ్లను అర్థం చేసుకోవడానికి వేతన సవరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలను తెలుసుకోవడం అవసరము. పీఆర్సీ, పే రివిజన్ కమిషన్, వేతన సవరణ సంఘం. ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించే కమిటీ. ఇది ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి కొత్త వేతన స్కేళ్లను సిఫార్సు చేస్తుంది. ఇకపోతే ఐఆర్, మధ్యంతర భృతి. పీఆర్సీ నివేదిక రావడం, దానిని ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోకుండా తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం ప్రకటించే తాత్కాలిక భృతియే మధ్యంతర భృతి. కొత్త పీఆర్సీ అమల్లోకి రాగానే ఇది రద్దవుతుంది. ఫిట్మెంట్, ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనాన్ని అంటే బేసిక్ పేని కొత్త పీఆర్సీ స్కేల్స్లో చేర్చేటప్పుడు ఇచ్చే పెంపుదల శాతం. ఇది పీఆర్సీ సిఫార్సులలో అత్యంత కీలకమైన అంశము. ఉద్యోగ సంఘాలు సాధారణంగా అధిక ఫిట్మెంట్ను అయితే డిమాండ్ చేస్తాయి. గత ప్రభుత్వం
27% ఫిట్మెంట్ అయితే ప్రకటించింది. సో ప్రస్తుతం అయితే 30% తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. ఇకపోతే బేసిక్ పే, ఎలాంటి అలవెన్స్లు కలపక ముందు ఉద్యోగికి చెల్లించే అసలు జీతము డిఏ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చే భత్యం. ఇది సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు ప్రకటించబడుతుంది. అది జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం, ఉద్యోగి నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా ఇంటి అద్దె కోసం ఇచ్చే భత్యం. ఎన్డీఏ ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వారి న్యాయమైన డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని సంఘాలు కోరుతున్నాయి. త్వరలో ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ మరియు 12వ పీఆర్సీపై సానుకూల ప్రకటన చేసి లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తుందని అయితే ఆశిద్దాం.